So any doubts? Yeah, any doubts till yesterday regarding the data center? No. Everything is fine, right? So you understand how the organization looks like, the servers and everything, correct? Yeah. So today we are going to understanding about the version control system. Why we need to go for version control system? So actually గా ప్రతి డెవలపర్ కానీ, సో డెవలప్మెంట్ టీమ్ కానీ మనకు ఆర్గనైజేషన్ ఏమేమి టీమ్స్ ఉంటాయి? సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టీమ్స్. సో ఏ టీమ్స్ ఉంటాయి? సో వీఆర్ హ్యావింగ్ ద డెవలప్మెంట్ టీమ్, QA and operations team. సో ఈ టీమ్స్ అన్ని ఉంటాయి కదా. సో డెవలపర్ టీం వాళ్ళు ఏం చేస్తారు? సో దే ఆర్ గోయింగ్ టు డెవలప్ దేర్ అప్లికేషన్ కోడ్. Application, what QA people can do? So they are going to write the test cases. So operations people, they are going to say some kind of automation script. Automation scripts. So ఈ విధంగా they are going to working together. సో ఇలాంటప్పుడు సపోజ్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు వీళ్ళందరూ రాసిన తర్వాత, సో వేర్ దే ఆర్ కీపింగ్ దేర్ అప్లికేషన్ ఫైల్స్? సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్, కరెక్ట్? సో డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు, QA పీపుల్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తారు, అదేవిధంగా ఆపరేషన్స్ పీపుల్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాస్తారు. సో వేర్ దే ఆర్ గోయింగ్ టు కీప్ దేర్ అప్లికేషన్ ఫైల్స్? కెన్ ఎనీవన్ టెల్ మీ? GitHub repository. యా, గిట్హబ్ అని ఇప్పుడు తెలుసు. నార్మల్ గా share folders. Share folders. Yeah, so that is a repository. Okay guys, so no local machine lo ekkada kuda play cheyadu. So they are going to keep them into the repository. So repository ante endante manaki ade shared folders aina anukochu. Repository is nothing but just like a place, so where we are going to centralize our data. సో ఆ విధంగా ప్లే చేస్తారు. సేమ్ ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా, సో డెవాప్స్ టీమ్ ఉన్నా లేకపోయినా నార్మల్ టీమ్స్ ఉన్నా సరే, దే ఆర్ యూజింగ్ ద repositories. So out of the repositories, so these process is called as a version control systems. So version control systems. సో ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వీటిని మనం రిపాజిటరీస్ అంటారు. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ అడ్వాంటేజెస్ ఇన్ ద వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈజీలీ ట్రాకింగ్ ద చేంజెస్. సపోజ్ మీరు ఒకసారి బ్లైండ్ గా ఆలోచించండి. సో అదే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ లో ప్లే చేయకుండా డైరెక్ట్ గా ఫైల్స్ అన్ని లోకల్ మిషన్ లో ప్లే చేస్తే ప్రాబ్లం ఏంది? సపోజ్ నీ లోకల్ మిషన్ క్రాష్ అయింది అనుకోండి, ఓకేనా? సో మీ లోకల్ మిషన్ క్రాష్ అయితే సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లం వస్తుంది. సో మీ లోకల్ మిషన్ క్రాష్ అవ్వకూడదు, క్రాష్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లం వస్తుంది. అండ్ కన్సిస్టెంట్ ఫైల్ అండ్ ఫోల్డర్ నేమ్స్. అంటే మనం లోకల్ మిషన్ ఏమైతే డెవలప్ చేస్తామో సేమ్ ఫైల్స్ మనం రిపాజిటరీలో ప్లేస్ చేయాలి, ఆ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ దాంట్లో ప్లేస్ చేయాలి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీలీ టు అండూ ద చేంజెస్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? సో మనం లోకల్ మిషన్ ఏమైతే చేంజెస్ చేస్తామో సో అవి కూడా మన రిపాజిటరీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అదే విధంగా మల్టిపుల్ పీపుల్ మనం వర్క్ చేస్తారు, అవునా? సో ఒక ఆర్గనైజేషన్ లా ఉండిద్ది, ఒకే ఫైల్ ని మల్టిపుల్ పర్సన్స్ వర్క్ చేస్తారు, ప్యారలల్ గా డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి? సో వీ నీడ్ టు గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో ప్రతి డీటెయిల్స్ కూడా, అంటే ఇవన్నీ కూడా ఆడిటింగ్ పర్పస్ కానీ, సో ఆడిటింగ్ పర్పస్ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి కానీ, అకౌంటబిలిటీ ఏంటంటే ట్రాక్ హూ మేడ్ వాట్ చేంజెస్. అర్థమైందా? సో ఎవరైనా సరే ఎలా చేంజ్ ఇచ్చేది అకౌంటబిలిటీ మొత్తం. సో స్టేక్ పాయింట్స్, చెక్స్ అంటే బ్రాంచెస్ అంటారు. సో నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ క్లాస్ లోనే, ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ లో మనకి ఎలా ఉంటుంది అంటే, వీ డోంట్ హ్యావ్ ఓన్లీ ఫర్ సింగిల్ ఎన్విరాన్మెంట్, సో వీఆర్ గోయింగ్ ఫర్ ద మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్,
development, QA, cert, and production. So these are the different types of the environments. And coming to the first, the development environment. So in the development environment, so the developers are will taking care, and QA environment, that testers will be taking care. QA environment, testers will be taking care. And certain environments, the certain environments, so that will be taken care by stakeholders. So what is the meaning of stakeholders? So these stakeholders is nothing but employees of the organization, client people, or some set of the customers. Directly we will go for the production. Production is nothing but live data. Live data. So this is very important. అర్థమైందా? సో ఈ విధంగా మనం అనేది అప్లికేషన్ వర్క్ చేస్తాం. సో ఇదే విధంగా ప్రతి ఎన్విరాన్మెంట్ కూడా మనం ప్రతి ఏ విధంగా డెవలప్మెంట్ మనం ఎలా అయితే చేస్తామో సేమ్ రిప్లికాస్ QA, సేమ్ సర్ట్ అండ్ ప్రొడక్షన్, ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బ్రాంచెస్ అంటారు. ఓకేనా? ఆ బ్రాంచెస్ మొత్తం మనం ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తాం. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తాం. అండ్ ఈజీ టు రోల్డ్ అవుట్ ద ఫెసిలిటీ. అంటే సపోజ్ మనం కరెక్షన్ చేసామనుకోండి, సపోజ్ రాంగ్ మనం ఈజీగా వీ కెన్ ఏబుల్ టు రివర్ట్ ఇట్ బ్యాక్. అదే లోకల్ మిషన్ లో మనం డైరెక్ట్ గా లోకల్ మిషన్ డైరెక్ట్ గా కాన్ఫిగర్ చేస్తే ఎలా ఉంటుంది? రివర్ట్ చేయలేం కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్టీ, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద అకౌంటబిలిటీ. క్లియర్ ఎవరీవన్? అర్థమైందా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యొక్క నెసెసిటీ? వాట్ ఇట్ నా? లేదు, ఒకసారి మళ్ళీ టెల్ మీ. అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే బేసిక్ ఏంటి? రిపోజిటరీ. అవును, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే డిపాజిటరీ. అంటే సో మనం ప్రతి డెవలప్ చేసే ప్రతి ఫైల్ కూడా ఒక వర్షన్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో వర్షన్స్ లో మనం ఏం చేయాలి? సో బేస్డ్ ఆన్ ద వర్షన్ మనం ఆ వర్షన్ యూజ్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. అర్థమైందా? క్లియర్? సో ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ ఏమి ఉన్నాయి? సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అనేది మనం ఇక్కడ 2 రకాలు ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎస్విఎన్ అంటారు. ఎస్విఎన్ అంటే ఓల్డ్ లెవెల్ అండి, ఎవరు వాడరు ఇప్పుడు ప్రజెంట్. రెండోది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అర్థమైందా? ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మనకి గిట్ అనేది వచ్చేస్తుంది. క్లియర్? అండ్ ఎస్విఎన్ లో మనకి టాటా ఎస్విఎన్, దీన్నే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో కెన్ వి సీ ద డిఫరెన్స్? సో అసలు ఫస్ట్ ఎస్విఎన్ ఎలా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ కి ఎలా కన్వర్ట్ అయ్యింది, సో డిస్కస్ చేద్దామా? కృష్ణ, గాట్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్? Yeah, got it. ఫైన్. సో మనం నెక్స్ట్ సో ఎస్విఎన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఫస్ట్ మనం ఎస్విఎన్ అనేది ఎలా ఉంది, ఎందుకంటే ఎస్విఎన్ అనేది మనకు అవసరం లేదు ప్రాక్టికల్స్ గా, ఎందుకంటే ఎవరు వాడట్లేదు. ఫస్ట్ అందరూ గిట్ అవ్వే వాడుతున్నారు. సో ఫస్ట్ కాకపోతే ఒకళ్ళ ఇంటర్వ్యూలో ఎవరైనా అడుగుతారు కదా, సో మీరు ఎగ్జిస్టింగ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా వర్షన్ కంట్రోల్ టూల్ అంటే, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎస్విఎన్ నాకు ఇది ఐడియా ఉందని చెప్పండి, ఎందుకంటే దాంట్లో ఫంక్షనాలిటీస్ ఏముంటాయి నేను చెప్తాను ఇప్పుడు. సో దిస్ ఈస్, let us make it okay. So here ఇక్కడ మనకి ఎస్విఎన్ లో ఏముండదు. సపోజ్ ఇక్కడ డెవలపర్స్ అండి, డెవలపర్ 1 డెవలపర్ 2 అనేది 2 మిషన్లు. డెవలపర్ 1 అండ్ డెవలపర్ 2.
డెవలపర్ 1, డెవలపర్ 2. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే, సో ఎవ్రీ డెవలపర్ ఏం చేస్తారు, వాళ్ళ ఫైల్స్ అనేది డెవలప్ ఆఫీస్ దాని వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం SVN లో మనం ఏం చేస్తామంటే, సో వీ హ్యావ్ టు టేక్ వన్ రిపాజిటరీ. మనం ఫిజికల్ గా ఒక రిజిస్ట్రీ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, ఫిజికల్ గా యూ నీడ్ టు క్రియేట్ దిస్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ SVN రిపాజిటరీ. అర్థమైందా? సో SVN రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. సో SVN రిపాజిటరీ మనం ఏం చేస్తామంటే, ఇట్ షుడ్ బి టేకింగ్ కేర్ బై అడ్మిన్. The admin will manage the repository, will manage the server. We can say the SVN server. Within the server we can keep that repositories. We can keep repositories here. Right, okay na? సో ఇక్కడ మనం ఏంది, సేమ్ ఇక్కడ ఒక సపోజ్ గా మనం ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాం. వీటిని బ్రాంచెస్ అంటారు. ఓకేనా, సో మనం ఇక్కడ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, సో డిఫాల్ట్ గేమ్ వాషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాస్టర్ బ్రాంచ్ అంటారు. ఓకేనా, ఏదైనా సరే మాస్టర్ బ్రాంచ్. సో ఇక్కడ మన టాస్క్ ఏంది, ఇక్కడ డెవలపర్ 1, డెవలపర్ 2 కదా. సో నేను ఒక ఎంటీ ఫైల్ ఇస్తున్నాను వీళ్ళకి. ఒక ఎంటీ ఫైల్ నేను ఒక రిపాజిటరీలో ప్లేస్ చేశాను, file1.txt. అర్థమైందా? సో ఈ file1.txt ఇచ్చినప్పుడు డెవలపర్ 1 కి ఏం రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను, సో file1.txt. సో హియర్ ద డెవలపర్ 1 is working on the add functionality. file1.txt లోనే డెవలపర్ 2 will write the multiplication functionality. సో ఈ విధంగా వాళ్ళు డెవలప్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ అజెండా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది కూడా లోకల్లో మనం కమిట్ చేయట్లేదు. ఫైల్స్ అన్ని లోకల్లో మనం ప్లే చేయకూడదు. ఎందుకు ప్లే చేయకూడదు, సపోజ్ లోకల్లో ఉన్న క్రాష్ వచ్చింది అనుకోండి, సర్వర్స్ క్రాష్ అయినప్పుడు మన లోకల్ అన్ని డేటా కూడా మిస్ అవుతుంది కాబట్టి, సో దెన్ వి విల్ గో ఫర్ ద రిపాజిటరీ. సో ఇక్కడ రిపాజిటరీలో మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్, సో హౌ ఇట్ వర్క్స్ ఎనీ రిపాజిటరీ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ద క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ డెవలపర్ మిషన్. సో వేర్ దే ఆర్ గోయింగ్ టు వర్కింగ్, వన్స్ దే ఆర్ కంప్లీటెడ్, సో దే కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇట్. సో ఇలా మన క్లయింట్, మనం ఏంటంటే మన మిషన్స్ అనేది, సో యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద రిపాజిటరీ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి రిపాజిటరీలోకి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఏ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, సో ఫస్ట్ మనం ఎంటీగా మన లోకల్ ఫైల్లో ఏం మిషన్లో ఏం లేదు కదా డెవలపర్ చేయడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో దే కెన్ చెక్అవుట్ అంటారు ఆ కాన్సెప్ట్. సో దాన్నే చెక్అవుట్. సో చెక్అవుట్ ఈజ్ నథింగ్ బట్ సో గెటింగ్ ద ఫైల్. చెక్అవుట్ ఈజ్ నథింగ్ బట్, సో మనకి ఎలా చేస్తారంటే, లోకల్ మిషన్ ఒక SVN క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ SVN క్లయింట్ నుంచి రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్ గా అయిపోయింది. చెక్అవుట్ ఏం చేసుకుంటారు, కోడ్ మొత్తాన్ని చెక్అవుట్ చేయాలి. కోడ్ మొత్తానికి కావాలంటే ఒక రిపాజిటరీ URL ఉంది కదా. సో SVN రిపాజిటరీ URL. సో ఆ రిపాజిటరీ URL తోటి లోకల్ మిషన్ లో చెక్అవుట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే చెక్అవుట్ చేసుకున్నారో ఆటోమేటిక్ గా ఒక లోకల్ కాపీ ఉంది కదా, file1.txt అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. Here also file1.txt. అర్థమైందమ్మా? సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం యాక్చువల్ టాస్క్, డెవలపర్ 1 ఏం చేస్తారు, సేమ్ ఇద్దరు ఒకే ఫైల్ కదా. సో ఇక్కడ ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే, డెవలపర్ 1 చేస్తారు, వర్క్ చేస్తారు. సో ఇక్కడ యాడ్ ఫంక్షనాలిటీ వర్క్ డెవలప్ చేసిన తర్వాత, సో డెవలపర్ 1 ఏం చేయాలి, సో హీ నీడ్స్ టు చెక్ ఇన్ చేసుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ టు చెక్ ఇన్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, సో బిఫోర్ గోయింగ్ టు చెక్ ఇన్ యూ నీడ్స్ టు టేక్ ఎన్ అప్డేట్. సో బెటర్ యూ నీడ్ టు టేక్ ఎన్ అప్డేట్. ఎందుకు అప్డేట్ తీసుకోవాలి చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ చెక్ ఇన్ అప్డేట్ తీసుకోలేదు అనుకోండి, అప్డేట్ తీసుకోకుండా డైరెక్ట్ గా చెక్ ఇన్ చేసేసాడు. సపోజ్ ఇక్కడ డెవలపర్ 1 అనేది యాడ్ ఫంక్షనాలిటీ చెక్ ఇన్ చేసేసాడు. చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ
సపోజ్ ఈ ఫైల్ డెవలపర్ 2 కూడా సేమ్ ఫైల్ వర్క్ చేస్తున్నాడు. సేమ్ ఫైల్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ అతని అప్డేట్ తీసుకోకుండా డైరెక్ట్ గా పుష్ చేసాడు, కమిట్ చేసాడు అనుకో, అప్పుడేమో ఇది యాడ్ ఫైల్ రీప్లేస్ అయిపోయి మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ అయిపోయింది, ఎందుకంటే సేమ్ ఫైల్ కదా. సో అందుకనే ఎప్పుడైనా సరే అప్డేట్ తీసుకోకుండా డైరెక్ట్ గా కమిట్ చేయకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్ హియర్, అంటే డ్రాబ్యాక్ కాదు, లిమిటేషన్. సో ప్రతిసారి కూడా మనం చెక్ ఇన్ చెక్అవుట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా అప్డేట్ తీసుకుంటా ఉండాలి. సో అదే విధంగా ఏ మాత్రం ఒక అప్డేట్ మిస్ అయినా సరే ఆటోమేటిక్ గా రెస్ట్ ఆఫ్ ద చేంజెస్ మొత్తం ఎగిరిపోతుంది. అండ్ ప్యారలల్ డెవలప్మెంట్ ఇట్స్ వెరీ ట్రికీ. ఓకే, చెక్అవుట్ చెక్ ఇన్ ఇది ప్రాసెస్ మొత్తం మనం మాన్యువల్ గా ప్రాసెస్ చేసుకోవాలి. సో అర్థమైందా ఇక్కడ లిమిటేషన్స్ ఏమేమి ఉన్నాయో? సో ఫస్ట్ లిమిటేషన్, ఎస్విఎన్ రిపాజిటరీ అంటే ఇది మనం మేనేజ్ చేయాలి. అడ్మిన్ సపోజ్ డ్యూ టు సమ్ ఇష్యూ ఇఫ్ క్లయింట్ సర్వర్ ఈజ్ లాస్ట్ ద కనెక్షన్, ఇఫ్ యూ లాస్ట్ ద కనెక్షన్ ఇన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్, ఏమవుతుంది? దెన్ ఆటోమేటికలీ ద డెవలపర్స్ విల్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అవునా కదా? డెవలపర్స్ అనేది వాళ్ళు ఏమీ చేయలేరు. సో దే కాంట్ డూ ఎనీథింగ్. సో అప్పుడు మనం ఆఫ్లైన్ లో కూడా మనం చేయలేము. సో వర్క్ అంతా ఆగిపోతుంది. సో ఈ విధంగా చెక్అవుట్ చెక్ ఇన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లిమిటేషన్ ఏంది? సో ఎస్విఎన్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రిపాజిటరీ ఈస్ వెరీ హై. రెండోది, సో ప్యారలల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ట్రికీ. అండ్ థర్డ్ ప్రాసెస్, ఇఫ్ యూ వాంట్ టు డీల్ ఆఫ్లైన్ లో మనం ఫైల్స్ అనేది షేర్ చేసుకోలేము. ఆఫ్లైన్ లో ఫైల్స్ అనేది షేర్ చేసుకోలేము. సో మీకు అర్థమైందా కృష్ణ? గాట్ ఇట్? సో హౌ ఇట్ వర్క్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. Yes, sir. సో అప్పుడు మనం నెక్స్ట్ మన ట్రెండ్ ఏంది? సో ఇక్కడ ఏమైతే లిమిటేషన్స్ ఉన్నాయో అవన్నీ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేదాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఇక్కడ మనం ఏమంటానంటే గిట్ అండ్ గిట్ హ్యాబ్. సో నేను ఇక్కడ మీకు చూడండి గిట్ అండ్ గిట్ హబ్ అని రెండు అన్నాను. గిట్ అండ్ గిట్ హబ్ అని అన్నారు. ఇక్కడ గిట్ అండ్ గిట్ హబ్ ఎందుకని అన్నారు? ఫస్ట్ ఇక్కడ మనం ఎస్విఎన్ అడ్మిన్ మనకు ఉండాలి కదా, కానీ ఇది క్లౌడ్ బేస్డ్. గిట్ హబ్ అనేది క్లౌడ్ బేస్డ్. చూడండి ఇక్కడ రిపాజిటరీ ఉందా, యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీ సర్వర్ హియర్. So automatically it should be taken care by cloud. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ అడ్మిన్, యూ నో నీడ్ టు రిక్రూట్ ఎనీ అడ్మిన్. సో జస్ట్ క్లౌడ్ లో గిట్ హబ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అ క్లౌడ్ బేస్డ్. ఇది ఏంటంటే క్లౌడ్ బేస్డ్. బట్ ఇది ఏంది, మనం మాన్యువల్ గా మనం మేనేజ్ చేసుకుంటా ఉండాలి. మాన్యువల్ గా బాగుంది. సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డెవలపర్ 1 డెవలపర్ 2 ఉన్నారు కదా. సో అదే విధంగా ఈ గిట్ అనేది ఒక క్లయింట్ అమ్మ, ఆ గిట్ ఒక క్లయింట్. సో ఇంకో అడ్వాంటేజ్ ఇస్తుందంటే లోకల్ మిషన్ లోనే మనకి ఒక లోకల్ రిజిస్ట్రీ, ఒక క్లోన్డ్ కాపీ ఉంది. సో ఇక్కడ నేనేమంటున్నాను, సో దిస్ ఈజ్ యువర్ బ్రాంచ్, దిస్ ఈజ్ యువర్ రిపాజిటరీ. సో వీటిలో మనకు ఒక మాస్టర్ బ్రాంచ్ ఉంది అనుకోండి. By default there is a master branch. By default this is called as a master branch. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే, సో హియర్ వీ కెన్ సెపరేట్ ఇట్ ఇంటూ 2 ways. లోకల్ మిషన్ లోనే, లోకల్ డెవలపర్ మిషన్ లోనే మనకి ఒక క్లోన్డ్ కాపీ రిపాజిటరీ ఉంది. సో హియర్ ఐ కెన్ సెపరేట్ ఇట్ లైక్ దిస్. Yes. Right. Okay na?
సో ఇక్కడ నేనేమంటున్నానంటే వర్కింగ్ ఏరియా అంటారు. సో దెర్ ఈజ్ ఏ వర్కింగ్ ఏరియా and this is called it as a repository, local repository. అంటే నేను ఏమన్నాను, SVM లో ఈ కాన్సెప్ట్ లేదమ్మా. గిట్ అండ్ గిట్హబ్ లో మనం ఏం చేస్తాం అంటే ఒక మనకి ఏమైతే రిపాజిటరీ ఉందో ఆ రిపాజిటరీ కాపీ ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది ఒక లోకల్ మెషిన్ లో. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఎందుకని మన ఇక్కడ ప్యారలల్ డెవలప్మెంట్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ as a local repository. సో ఫస్ట్ మీరు ఫంక్షనాలిటీ చేంజెస్ అర్థం చేసుకోండి. సో మనకి ఇక్కడ గిట్హబ్ అనేది క్లౌడ్ బేస్డ్. ఈ క్లౌడ్ బేస్డ్ కాబట్టి మనం ఒక సెపరేట్ గా ఒక అడ్మిన్ క్రియేట్ చేసుకొని దాని యొక్క మాస్టర్, దాని యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ క్రియేట్ చేయడానికి సర్వర్స్ అనేది మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో క్లౌడ్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో దట్ విల్ బి టేకింగ్ కేర్. హూ విల్ టేక్ కేర్? మైక్రోసాఫ్ట్. గిట్ అండ్ గిట్హబ్ ఎక్వైర్ చేసుకున్నాం కదా మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ నుంచి అంతకుముందు. సో దట్ విల్ బి టేకింగ్ కేర్. సో మనం ఇక్కడ వర్కింగ్ ఏరియా అంటే ఏంటంటే మనం వర్కింగ్ ఏరియాలో డెవలప్ చేస్తాం కదా, వర్కింగ్ ఏరియా మనం ఏవైతే ఫైల్స్ వర్కింగ్ చేస్తారో దాన్ని వర్కింగ్ ఏరియా అంటారు. లోకల్ రిపాజిటరీ అంటే ఫైల్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ లైఫ్ సైకిల్ ఉంది. సో దట్ ఈజ్ ఏ వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అండ్ మాస్టర్ రిపాజిటరీ. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫ్లో. వర్కింగ్ ఏరియా అంటే ఏంటంటే మనం లోకల్ మిషన్ ఏమైతే డెవలప్ చేస్తాం కదా దాన్ని వర్కింగ్ ఏరియా అంటారు. స్టేజింగ్ ఏరియా అంటే ట్రాక్డ్. ఎప్పుడు స్టేజింగ్ ఏరియా అంటే ఓకే నా డెవలప్మెంట్ అయిపోయింది, అప్పుడు మనం లోకల్ రిపాజిటరీలో పుష్ చేయాలి. సో ప్రతిదానికి కూడా ఒక లోకల్ కాపీ ఇక్కడ ఉంటుందమ్మా. అంటే బ్లైండ్ గా మీరు ఏం చెప్పుకోవాలంటే, సో ప్రతి లోకల్ మిషన్ లో కూడా ఒక సపరేట్ గా అంటూ ఒక రిపాజిటరీ మనకు ఒక కాపీ ఉంటుంది. ఆ రిపాజిటరీ నుంచి మనం డెవలప్ చేస్తూ ఉంటాం. ఆ రిపాజిటరీ పాయింట్ అవుట్ అయ్యి దాని నుంచి మనం డెవలప్ చేస్తూ ఉంటాం. సో ఇది కొంచెం న్యూ కాన్సెప్ట్, మీకు అర్థం అవడానికి ఇనిషియల్ గా 1 or 2 times పట్టింది. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. గాట్ ఇట్ కృష్ణ? Yes, sir. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా? SVM లో ఎలా ఉంది మొత్తం ఆర్కిటెక్చర్, డిస్ట్రిబ్యూటెడ్ ఎలా ఉందో? Yes, sir. బట్ ఇక్కడ కూడా మనం లోకల్ రిపోజిటరీ నుంచి మనం పుష్ చేస్తాం కదా సార్, లైక్ అవునవును, ఎగ్జాక్ట్లీ. అంటే లోకల్ రిపాజిటరీ, ఎగ్జాక్ట్లీ లోకల్. అందుకనే మనకి ఇక్కడ మనకి వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అండ్ మాస్టర్ రిపాజిటరీ ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం పుష్ చేసేవన్నీ లోకల్ రిపోజిటరీ సపరేట్ గా వెళ్ళి దాని తర్వాత మాస్టర్ రిపోజిటరీ. ఎగ్జాక్ట్లీ సేమ్ చెప్తాను, అదే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ మాస్టర్ లో ఉందమ్మా. మాస్టర్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడ యాడ్ ఫంక్షనాలిటీ 2 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో సేమ్ file1.txt నేను ఇక్కడ ఇచ్చేసాను. అర్థమైందా? ఇచ్చేసి ఈ 2 ఫంక్షనాలిటీ, ఇక్కడ యాడ్ ఫంక్షనాలిటీ, ఇక్కడ డెవలప్. అప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ SVM లో సింగిల్ ఫైల్స్ మాత్రమే మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటైర్ రిపాజిటరీ సపోజ్ 10 ఫైల్స్ ఉన్నాయి, 10 ఫైల్స్ ఒకేసారి క్లోన్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ గా ఒక క్లోన్డ్ కాపీ ఇక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అర్థమైంది? ఇక్కడ ఏమైతే మాస్టర్ ఉందో అదంతా క్లోన్డ్ కాపీ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ రాగానే మనం ఏం చేయాలి, ఇక్కడ లోకల్ మిషన్ లో మనం ప్లే చేసుకుంటాం. ఇది ఆటోమేటిక్ వర్కింగ్ ఏరియాకి రిఫ్లెక్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చి మనకు file1.txt అంటారు, ఫిజికల్ ఫైల్. అర్థమైందా? ఇక్కడ ఫిజికల్ ఫైల్ మనం ఇక్కడికి వచ్చేస్తే file1.txt. రైట్. సో file1.txt వచ్చిన తర్వాత సో ఇదేం చేసుకుంటాను, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద లోకల్ మాస్టర్ అంటారమ్మా. ఈ మాస్టర్ లో రియల్ టైంలో ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ గా అప్డేట్ చేసుకోకూడదు. మాస్టర్ ఎందుకంటే అది జస్ట్ అప్డేట్స్ తీసుకోవడానికి మాత్రమే. లోకల్ మాస్టర్ ఏం చేస్తారంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఏమైనా అప్డేట్స్ ఉంటే మాస్టర్ తీసుకోవడానికి మాత్రమే. అప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక సపరేట్ బ్రాంచ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక సపరేట్ బ్రాంచ్ ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ డెవలపర్ బ్రాంచ్ ఇది అనుకోండి, ఇంకో బ్రాంచ్ అనుకోండి, అది ఎస్ ఇక్కడ ఇంకో బ్రాంచ్. అంటే ఇది డెవలపర్ 1 బ్రాంచ్, ఇది డెవలపర్ 2 బ్రాంచ్. వీళ్ళు ఏం చేస్తారు, సో ఫస్ట్ వర్కింగ్ ఏరియా కదా, సో ఫైల్ యాడ్ ఫంక్షనాలిటీ చేసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్రాంచ్కి పాయింట్ అవుట్ చేస్తారు అంతే, వాళ్ళ బ్రాంచ్కి. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ file1.txt లో ఈ డెవలపర్ 2 ఏం చేస్తారు, ఈ file1.txt లో ఇక్కడ మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ, ఇక్కడ నేను యాడ్ ఫంక్షనాలిటీ రాశాను.
యాడ్ ఫంక్షన్ రాసిన తర్వాత నా టాస్క్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇటు ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నాం కదా బ్రాంచ్కి ఇక్కడికి ఈ బ్రాంచ్కి పాయింట్ అవుట్ చేసేసి మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ నా రిపాజిటరీకి వచ్చేస్తుంది లోకల్ రిపాజిటరీలోకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది మల్టిప్లికేషన్ లోకి ఇలా వచ్చేస్తుంది సో ఎప్పుడైతే మనకి ఇలా చేసేసాము నెక్స్ట్ మనం ఏం చేయాలి సో లోకల్ రిపాజిటరీ ఇదేనమ్మా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని వర్కింగ్ ఏరియా స్టేజింగ్ ఏరియా లోకల్ రిపాజిటరీ ఇవన్నీ కూడా మనకి లోకల్ మిషన్ లోనే ఉంటాయి సో ఒకసారి లోకల్ మిషన్ లోకి అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంటే యూ కెన్ ఏబుల్ టు పుష్ ఇంటు ద మాస్టర్ నీ బ్రాంచ్ ఉంది కదా బ్రాంచ్ మొత్తం నీ బ్రాంచ్ మాత్రం ఇక్కడ పుష్ చేసుకోవచ్చు ఈ బ్రాంచ్ ఓకే డెవలపర్ 1 బ్రాంచ్ ఈ డెవలపర్ 2 ఏం చేస్తారు ఇతను కూడా ఇలా చేసేస్తాడు చేసిన తర్వాత ఎవరు బ్రాంచ్ పుష్ చేసుకున్న తర్వాత అక్కడ మెర్జ్ చేస్తారు అక్కడ మీ టీమ్ లీడర్ ఏం చేస్తాడు ఓకే ఒక సమ్మన్ ఈజ్ మెర్జింగ్ ఓకే సమ్మన్ ఈజ్ పుషింగ్ దేర్ ఓన్ చేంజెస్ అప్పుడు చూసుకొని మనం ఆటోమేటిక్గా దాని నుంచి మనం మెర్జ్ చేస్తాం మెర్జ్ చేసినప్పుడు ఆల్రెడీ మాస్టర్ ఉంది కదా మాస్టర్ లోకి ఇక్కడ మెర్జ్ చేసుకుంటాం సో ఇక్కడ మాస్టర్ లోకి ఇక్కడ మెర్జ్ చేసేస్తాడు ఇక్కడ మెర్జ్ చేసేస్తాడు అప్పుడు ఈ 2 చేంజెస్ వచ్చేస్తాయి సో అంటే ఏంది మనకు ప్యారలల్ గా వర్క్ జరిగిపోతుంది ఎవరు కూడా ఇక్కడ యాంబిగ్యూటీ సిచ్యువేషన్ వచ్చి ఇక్కడ ఎవరు కూడా ఫైల్ ని లాక్ చేయటం ఆ ఫెసిలిటీస్ ఎక్కడా లేదు అర్థమైందా క్లియర్ ఎవ్రీవన్ సాయినాథ్ కృష్ణ అర్థమైందా సో ఈ విధంగా యా ఇది మనం రేపు ఏం చేద్దాం అంటే ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను మీకు సో గిట్ లోకి వెళ్ళిపోయి ఎలా చేయాలి ఎలా లోకల్ మిషన్ వర్కింగ్ ఏరియా సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే ఇది ఒక మన ఓన్ బ్రాంచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మాస్టర్ డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వకూడదు ఇప్పుడు సపోజ్ మాస్టర్ నీకు యాక్సెస్ ఇచ్చాను సపోజ్ కృష్ణకి మాస్టర్కి యాక్సెస్ ఇచ్చాము కృష్ణ మాస్టర్ పుష్ చేసాడు అనుకోండి పైకి ఫైల్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ అనేది కదా అంటే మెయిన్ దానికి మాస్టర్ కి ఫైల్స్ అన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా ఎవరు చేయరు సో ఈ విధంగా మనం ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాము ఓకేనా సో రేపు మనం సేమ్ కాన్సెప్ట్స్ మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ Okay, thank you, sir.